నాగర్ కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నల్లమల అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి ఒక్కసారి మంటలు చెలరేగాయి. తాళ్ల చేలుక గుండం అటవీ ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. మరి మంటలు ఆర్పేందుకు అధికారులు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సో వెంకట్, చెప్పండి, నాగర్ కర్నూలు అటవీ ప్రాంతంలో ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలానే మంటలు చెలరేగాయి కూడా. సో ఇప్పుడు మళ్ళొకసారి మంటలు అంటుకోవడానికి గల ప్రధాన కారణాలేంటి? ప్రతిభ ఈ నల్లమల అటవీ ప్రాంతం దాదాపుగా 5 జిల్లాల్లో విస్తరించింది. అట్లాగే తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఈ నల్లమల అటవీ ప్రాంతం కూడా విస్తరించింది. అయితే జనరల్ గా ఈ ఎండాకాలంలో ఈ ఎక్కువ వేడి ఉండడంతో కూడా ఏదైతే ఎండిపోయిన గడ్డి అంటుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ ఉగాది పండుగ సందర్భంగా ఈ కర్ణాటకకు సంబంధించి భక్తులు కాలినడకన శ్రీశైలానికి వెళ్తుంటారు. ఆ దారి గుండా వెళ్లే సమయంలో వాళ్ళు అక్కడ వంటలు చేసుకోవడంతో ఆ నిప్పులు ఏదైతే ఎండుగడ్డి ఉంటుందో ఆ ఎండుగడ్డి మీద పడడంతో కూడా ఒకసారిగా మంటలు చెలరేగడం జరుగుతుంది. అయితే ప్రమాదాలు అనేక రకాలుగా జరుగుతున్నప్పటికీ కూడా చర్యలు మాత్రం క్షుణ్ణమే అని చెప్పుకోవాలి. అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పటికీ అప్రమత్తమైనప్పటికీ కూడా ఎవరైతే ఈ మంటలు వెళ్తున్నారో, ఎక్కడైతే ఉంటున్నారో, ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రమాదాలు అక్కడ ఎవరి ద్వారా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నది మాత్రం వీళ్ళు కనుగొనలేకపోతున్నారు. అయితే అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అటు జంతువుల సంరక్షణ కోసము, ఇటు మంటలు ఎక్కడెక్కడ వస్తున్నాయి, అట్లాగే ఏ విధంగా వస్తున్నాయి మంటలు అనేది కూడా తెలుసుకునేందుకు కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపుగా 100కు పైగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఫలితం మాత్రం లభించడం లేదు. అయితే నిన్న రాత్రి ఈ మంటలు ఏదైతే నల్లమల అటవీ ప్రాంతంలోని పడమటి ప్రాంతంలో, అంటే దాళ్ళచెలక, గుండం అనే ఈ ప్రాంతాల్లో ఈ మంటలు చెలరేగినట్టుగా తెలుస్తున్నారు. అయితే ఈ మంటల్లో దాదాపుగా 8 హెక్టార్ల విస్తీర్ణం అంతా కూడా ఈ మంటల్లో దగ్ధమైనట్టుగా, ఏవైతే చెట్లు అవన్నీ కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తున్నారు. అయితే అటవీ అధికారులు కూడా అప్రమత్తమై వెంటనే ఏదైతే ఈ క్విక్ రెస్పాన్స్ టీం ఉంది, ప్రత్యేకంగా ఈ మంటలు ఆపేందుకు కూడా ఒక టీం ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది నల్లమల అటవీ ప్రాంతంలో. వెంటనే రెస్పాండ్ అయ్యి ఎక్కడైతే మంటలు చెలరేగాయో, గుండము, తాళ్ళచెలక ఆ ప్రాంతాలకు వెళ్లి వెంటనే మంటలను కూడా ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే దాదాపుగా 4 గంటల సమయం తర్వాత మంటలన్నిటి కూడా ఆర్పడం జరిగింది. అప్పటికే దాదాపుగా 8 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ అటవీ ప్రాంతం కూడా అంతా కూడా తగలబడిపోయింది. అయితే తరచుగా ఇవి జరుగుతున్నప్పటికీ కూడా వీటి మీద ప్రత్యేక శ్రద్ధతో అటవీ శాఖ. వెంకటేష్, ఇప్పుడు ఎండాకాలంలో మంటలు అంటుకుంటున్నాయని అంటే అది మధ్యాహ్నం కాలంలోనో పొద్దున అయితే అనుకోవచ్చు. మరి అర్ధరాత్రి సమయంలో కూడా ఎండ ఎఫెక్ట్ వల్లనే మంట చెలరేగి దానివల్ల కాలిపోతుంది అని అంటే ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. మరి అటవీ శాఖ అధికారులు కానీ, ఫారెస్ట్ ఆఫీసర్స్ దీని గురించి చర్యలు తీసుకోకపోవడాన్ని ఎలా చూడొచ్చు? అయితే ప్రతిభ, ఇది అంటే మనకు వీళ్ళకు ఏదైతే అటవీ శాఖ అధికారులు వాళ్ళకు మంటలు పెద్ద ఎత్తున చెలరేగిన తర్వాతనే ఆ విషయం తెలుస్తున్నది. అయితే వీళ్ళు అటవీ శాఖ అధికారులు ఇక్కడ ఏదైతే మన్ననూరు ప్రాంతంలో అటవీ శాఖకు సంబంధించిన కార్యాలయాలు అన్ని ఉన్నాయి. వీళ్ళకు దాదాపుగా మంటలు పెద్ద ఎత్తున విస్తరించిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెంచులు వీళ్ళకి సమాచారం అందజేస్తున్నారు. ఈ సమాచారం నుంచి వాళ్ళు అక్కడికి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి చేరుకునేందుకు దాదాపుగా గంటన్నర 2 గంటలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. అంత లోపలికి ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, అంత లోపల నల్లమల ఈ ప్రాంతంలో. అయితే ఇవి ఎక్కువగా మంటలు చెలరేయడానికి కారణం అక్కడ అంటే చెంచులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తే ఆ చెంచులు కూడా మంటలు ఆపేందుకు కూడా ప్రయత్నిస్తారు. కాకపోతే అక్కడ చెంచులకు
ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడంతో కూడా చెంచులు మంటలు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగడంతో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అటవీ శాఖ అధికారులకు మాత్రం సమాచారం ఇస్తున్నారు. అయితే వీళ్ళు అక్కడికి మంటలు ఏవైతే ఎక్కడైతే చెలరేగుతాయో అక్కడికి చేరుకునేందుకు మాత్రం పెద్ద ఎత్తున అంటే ఎక్కువ సమయం పట్టడంతో కూడా పెద్ద ఎత్తున కూడా నష్టం జరుగుతున్నది. ఎక్కువగా అంటే ఇది ఎండాకాలంలో ఎక్కువగా ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా అంటే గత సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అప్రమత్తమైనటువంటి చర్యలు అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇది పెద్ద ఎత్తున విస్తరించడంతో ఇరు రాష్ట్రాల్లో ఈ నల్లమల అటవీ ప్రాంతం విస్తరించడంతో ఈ ప్రమాదాలను అరికట్టేందుకు వీలు కావడం లేదనేది కూడా అక్కడ నుంచి వాళ్ళు అంటే అటవీ శాఖ అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తున్నది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.